వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ఇది గుర్తుంచుకో, ఏ రోజైతే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయడం అలవాటు అవుతుంది. ఒక మంచి మనిషి కొరకు ఎదురు చూసిన సమయము, ఒక మంచి పని కొరకు ఖర్చు చేసిన ధనము ఎప్పటికీ వృధా కాదు. మనకు స్వంతం కాని వాటిపై అత్యాశ, స్వంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ కూడా ప్రమాదకరమైనవి. మనుష్యుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుష్యులు నీతో ఎప్పుడూ ఉండరు, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. పరమేశ్వర, మనమిద్దరము ఎప్పుడూ కలవలేదు, నేను నిన్ను చూడనూ లేదు. మన ఇద్దరి మధ్య ఏ బంధం ఉంది? మరి బాధ వచ్చినా సంతోషము వచ్చినా నీవే గుర్తుకు వస్తావు ఎందుకు? రెండు విషయాలు నీవు ఎవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. వచ్చేవి మూడు, పోయేవి మూడు. ఒకటి, పేదరికం, డబ్బు, వ్యాధి. వచ్చినా పోయేవి ఈ మూడు. కీర్తి, జ్ఞానం, విద్య. వచ్చినా వదిలిపోనివి ఈ మూడు. కాలం, యవ్వనం, జ్ఞానం. పోతే రానివి ఈ మూడు. పాపం, పుణ్యం, నీడ. వెంటనే వచ్చేవి ఈ మూడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.